నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. మేడ్చల్ జిల్లాలో నిన్న మొన్నటి వరకు శ్వేత మరియు ప్రవీణ్ వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు పేర్లు బాగా బలంగా వినిపించే ప్రధాన కారణం ఏంటంటే ఒకసారి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి. ఈ ఫుటేజ్ లో మీకు కనిపిస్తోంది, నిజంగా అక్కడ కనిపిస్తున్న శ్వేతనే. ప్రవీణ్ అనే అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ బంధువులు అతి దారుణంగా అమ్మాయిని దూరం చేయడంతో కిడ్నాప్ కూడా పాల్పడ్డారు. అయితే ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి మనం చూసినట్లయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వీళ్ళని విడదీశారు. అయితే పోలీసులు సపోర్ట్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అసలు ఈ ఘటన మీరు ఎలా చూస్తున్నారు? కీసరగుట్ట ఉప్పల్ తర్వాత వచ్చే ఏరియా అయితే కీసర్లో ఆ గుట్ట ఫేమస్, టెంపుల్ బాగా ఫేమస్. అది అక్కడ నర్సంపల్లి ఒక చిన్న గ్రామం, దాని పరిధిలో, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో చిత్తయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొడుకు పేరు జలగం ప్రవీణ్, బలగం కాదు, జలగం ప్రవీణ్. ఈయన శ్వేత అనే అమ్మాయిని ప్రేమించాడు. శ్వేత అనే అమ్మాయి ఎవరు అంటే అక్కడ బాల నరసింహ మహేశ్వరి అనే దంపతులకి కూతురు. 5 years లవ్ వీళ్ళది. వీళ్ళ ప్రేమ తెలిసినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. ఓ 2 years 3 years ప్రేమ తర్వాత కూడా మధ్యలో గొడవలు అయ్యాయి. అంటే కులాంతరనా అది? కులాంతర, మతాంతర, పరువు హత్యలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే కొంతమందికి ఏంటంటే వాళ్ళతో ఇష్టం ఉండదు. అంటే కులం సేమ్ అయినప్పటికీ కూడా కొంతమందికి ఏంటంటే ఇవి చూస్తారు, బ్యాలెన్సింగ్, వాళ్ళ ఆస్తులు ఇవి. ఇప్పుడు ఆ చిత్తయ్యకి ఏమీ లేవు. ఈ అబ్బాయి పర్లేదులే, కొద్దిగా బాగానే ఏదో జాబ్ చేసుకుంటున్నాడు, హీఈస్ హ్యాపీ. వీళ్ళకి చాలా కావాలి అంతే. ఇప్పుడు అమ్మాయి తరఫున చాలా కూడా పెట్టాము, ఇది ఇంకా పెద్దింటికి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళకు ఉంటుంది. ఆమె నన్ను ప్రేమిస్తే వీళ్ళకి నచ్చదు. అలాంటప్పుడు ఆ తక్కువడికి మా అమ్మాయి తన కట్నం ఇస్తే మా అమ్మాయి కట్నంతోనే వాడు బతుకుతాడన్న ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. అలా పెళ్లి చేసే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. ఎక్కడంటే తెలంగాణలో ఉంటారు. అల్లుడు పాపం ఏమీ చేయట్లేదంటే పోన్లే కట్నం డబ్బులతోనన్నా అల్లుడికి ఏదన్నా ఒక వ్యాపారం పెట్టిస్తే వాళ్ళే బాగుంటారు అన్నట్టుగా కూడా కొంతమంది పెడతారు, ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. వీళ్ళిద్దరు కలిసి ఉండాలి అనుకునే వాళ్ళు. సమ్ టైమ్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఈ మధ్య ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్ బాగా పెరిగిపోయాయి ఎక్కడ చూసినా. ఇంకా చెప్పాలంటే పెళ్ళి మీ కూతుర్ని ఎవరికి ఇచ్చారు అంటే వాడికి ఇచ్చాము, మా కూతురు ఇంకా వాడికి మించినోడికి ఇవ్వాలన్న ఇది ఉంటుంది. పెళ్ళికి కూడా ఎంత ఖర్చు పెట్టారంటే 50 లక్షలు ఖర్చు చేసామంటే వీడు కనీసం 52 ఖర్చు చేయాలి. ఈవెంట్ వాళ్ళకి ఇచ్చామంటే వాడిని మించినోడికి ఇవ్వాలి. క్యాటరింగ్ వీడికి ఇచ్చామంటే వాడికి మించినోడిని ఇవ్వాలి. వీడు 60 రకాలు పెడితే వాడు 63 పెట్టాలి. ఇట్లా గొప్పలకి వెళ్ళే సమాజంలో ప్రజెంట్ మనం బ్రతుకుతున్నాం. ఇట్లాంటి టైంలో ఇప్పుడు ఈ కేసు సరే, మొత్తానికి అయితే 5 years తర్వాత వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి అబ్బాయి తరఫున ఫ్యామిలీ ఓకే, అమ్మాయి తరఫున ఫ్యామిలీకి అసలు నాట్ ఎట్ ఆల్ ఓకే. ఏదో రకంగా వీళ్ళు పెళ్ళి అయిపోయింది. వాళ్ళ జీతం వాళ్ళు బాగానే బ్రతుకుతుంటే ఇప్పుడు మీ ఇల్లు నాకు నాట్ ఓకే అన్నప్పుడు మీ ఇంటికి మేము రాము. ఈ ఇల్లు ఓకే అనుకున్నప్పుడు చిన్న చితక పండక్కో పబ్బాకో వెళ్తాం కదా. ఇప్పుడు గణేశుడిని పెట్టిన అమ్మ రా అమ్మ అని పిలిస్తే కూతురు అల్లుడు వస్తారు. లేదా ఇక్కడ ఇప్పుడు అబ్బాయి తరఫున ఇల్లు కాబట్టి కోడల్ని తీసుకొని కొడుకు వస్తాడు. ఏదో చిన్న పూజ జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. కోడలంటే ఇక ఇంటి మహాలక్ష్మి లాగా వాళ్ళ ఫీలింగ్. ఏ పండుగ ఉన్నా పిలుచుకుంటారు కదా. మొన్న ఏమైంది, మహాలయ అమావాస్య రోజు చనిపోయిన వాళ్ళకి బియ్యం ఇవ్వడము, ఇంకేవో లాంటి ప్రోగ్రామ్స్. అప్పుడు కూడా పాప కుటుంబ సభ్యులందరినీ పిలుచుకుంటారు. ఇట్లా ఏదో ఒక సిచ్యువేషన్. అంతకుముందు మొత్తం కార్తీక మాసము, ఇవి శ్రావణ మాసాలు, వచ్చేది కార్తీక శ్రావణ మాసము, ఇవేవో ఉంటాయి కాబట్టి పండగ సీజన్లు, వరలక్ష్మి వ్రతాలన్నా, కనీసం రాఖీ కట్టాలన్నా ఏదో ఒక టైంలో ఇంటికైతే రావాలి కదా. అట్లా వస్తూ వెళ్తున్నారన్న విషయం వీళ్ళకి తెలిసింది. మీ అల్లుడు కూతురు కలిసి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు ఊరికి. అంటే వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లోనే ఎన్నో ఉన్నారులే అన్న భ్రమలో వీళ్ళు ఉన్నారు. బట్ అప్పుడప్పుడు వస్తున్నారని తెలిసింది. ఈసారి ఎప్పుడు వస్తారో చూద్దామని ఒక టైంకి వాళ్ళు కాపలా కాసి వాళ్ళకి వీళ్ళకి చెప్పారు, ఎప్పుడన్నా వస్తే చెప్పు అని. ఆ పక్కన ఇస్త్రీ చేసుకునేవాడో లేకపోతే కిరాణం కొట్టాడో చూసి వెంటనే ఫోన్ వచ్చారు అని చెప్పగానే వీళ్ళు కూతుర్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. గొడవ జరిగింది. ఆ గొడవలు ఏం చేశారు, వీళ్ళంతా కారం తీసుకొచ్చి ఈ చిత్తయ్యకి అండ్ వీళ్ళ తమ్ముడికి అందరి కళ్ళలో కారం కొట్టేసి అమ్మాయిని కట్టేసి ఎత్తుకొని వెళ్ళిపోయారు. వీళ్ళేం ఇప్పుడు ఇంటికి వచ్చి అమ్మాయిని తీసుకెళ్లారంటే కిడ్నాపే కదా. అది కిడ్నాప్ కేసు. వాళ్ళు ఏం చేయబెడతారు, నా కూతుర్ని ఎత్తుకెళ్ళారని వాళ్ళు కిడ్నాప్ కేసులో పెడతారు. ఇప్పుడు అదొకటే పోలీస్ టర్మ్స్లో మనం చెప్పేది. సో వీళ్ళకి పెళ్ళై బాగానే ఉన్నారు, ఒక పక్షం అంగీకరించింది, ఇంకో వాళ్ళకి ఎందుకో అసలు ఇంకా డైజెస్ట్ అవ్వట్లా ఇప్పటికీ కూడా. వాడు పెళ్ళయి ఇన్ని రోజులు అంటే 5 years నుంచి ప్రేమలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కలిసే ఉన్నారు.
ఇప్పుడు పెళ్ళైనా కూడా అమ్మాయి అబ్బాయితో కలిసే ఉంటుంది, వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటున్నారు, అయినా సరే తెచ్చేసుకున్నారు వీళ్ళు. ఇది కేసు పోలీస్ దాకా వెళ్తే పోలీసులు వీళ్ళకే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే అమ్మాయికి పెళ్ళైంది, షీఈ్ మేజర్ కాబట్టి అదొకటి ఉంటుంది కన్సర్న్. తీసుకొచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పి ఏదో రకంగా సద్దుమణిగించారు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు అంతలా మాట్లాడుకుంటున్నామంటే ఈ రోజుల్లో ఇంకా కూడా పరువు హత్యల గురించి హైలైట్ చేసి మాట్లాడుతున్నాం, కానీ ఇష్టం లేని పెళ్ళి అమ్మాయి వెళ్ళి అంటే పిల్లలు ఉన్నా సరే రేపటి రోజు తెచ్చేసుకుంటున్నారు, మా అమ్మాయి మాకు కావాలి, మా అమ్మాయి మాకు కావాలని. మరి ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారో తెలియట్లా. ఇప్పుడు కులాంతర పెళ్ళిళ్ళు ఎలా అంటే వీళ్ళకి ఆడపిల్ల తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తాడంటే కొడుకు లేడు, నా కూతురే ఉండింది, సో నా వంశం నెక్స్ట్ కంటిన్యూ అవ్వట్లా, నాకు ఆస్తి ఉంది, ఎంతో కొంత బంగారం ఉంది, ఇదంతా నా కూతురికి ఇచ్చి ఇక మేము చచ్చిపోవాలి, సో కూతురు తరఫున నీకు అల్లుడికి వెళ్ళిపోతాయి. సో నా ఇంత కష్టము నా కొడుకు లేడు కాబట్టి కనీసం నా బ్లడ్ రిలేషన్కి లేకపోయినా అట్లీస్ట్ మా కులం రిలేషన్ కన్నా వెళ్ళాలి, మా కులప్పుడే బాగుపడతాడు కదా, ఆ ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి ఫుల్గా. సో ఇప్పుడు అమ్మాయి వేరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏబీసీ కులం, ఓకేనా, నా కూతుర్ని కూడా ఇంకో ఏబీసీ కులానికి ఇచ్చే పెళ్లి చేయాలి. అప్పుడు ఏంటి, నా వంశం అంతరించిపోయినా నా కులం ఇంకా బతికే ఉందన్న సాటిస్ఫాక్షన్తో చచ్చిపోతాడు ఈయన, నా ఆస్తి సేఫే, మా కులంలోనే తిరుగుతా ఉంది. అప్పుడు ఒకవేళ తర్వాత పెళ్లి చేశారు, మీ కులమేని చేశారు, మీ బిడ్డ వాడితో మనశ్శాంతిగా లేకపోతే, వాడితో బ్రతకలేకపోతే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏడుస్తారు కూర్చొని. నిజమే, ఈ ఫీలింగ్ తో ఇట్లా ఉంటారు. అదే అంటున్నాను నేను. వాడికి ఇస్తారు, సరే బాగానే ఉంది ఇప్పటివరకు నీ ఆలోచన. నీ కూతురు ఎవరినో XYZ కులాన్ని ప్రేమించింది, వాడితో ఉంటే కనీసం 60 ఏళ్ళన బతికేదేమో, మీరు మొహాలు ఇట్లా తిప్పుకున్నా ఎప్పటికన్నా కలిసేవాళ్ళు, ఏదో రోజు బిడ్డ పుడితే ఆటోమేటిక్ వాట్ ఎవర్ ఎప్పుడైనా కలిసేవాళ్ళేమో. ఇప్పుడు నువ్వు బలవంతంగా నీ కులం కంటిన్యూ అవ్వాలని చెప్పి ఎవరికో ఇచ్చేసావు, వాళ్ళ ఇంట్లో రోజు రాచి రంపన పెడుతున్నారు, కొడుతున్నారు, ఏదో రోజు నువ్వు వెళ్తే నీ కూతురు ఫ్యాన్కి వేలాడుతుంది, ఏం చేస్తావు అప్పుడు? మన కులపోడే అనుకుంటావా? అప్పుడు కూడా అదే కదా, ఫోన్లే మా కులపోడితోనే చచ్చింది అని ఫీల్ అవుతావా? ఇదే పరువు హత్యలకు దారి తీసింది. వాడికి ఉన్న ఫీలింగ్ ఇది ఒక్కటే, నేను ఇంత సంపాదించా, నా కొడుకు లేడు, కూతురే ఉండింది, నా వంశం అంతరించిపోయింది, అయినా సరే నా ఆస్తి బయటోడికి వెళ్ళకూడదు, మాలోనే తిరగాలి అనే ఒక ఫీల్. అంటే మా కులపోడు అంటే ఎక్కడో తాత ముత్తల కాలంలో మావోడే అన్న ఫీలింగ్, అందుకని చెప్పి అది అట్లాగే పోవాలన్న దీంతో ఉంటది ఇవన్నీ. ఇప్పుడు అమ్మాయి ఇతనితో నువ్వు కళ్ళల్లో కారం కొట్టినా సరే చిప్ప దాన్ని ఎందుకని వీళ్ళు అనలా, మా కోడలు మాకు కావాలనే కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇప్పుడు పోలీసు నిజంగా వాళ్ళని కలిపారనే వింటున్నాను, నిజంగా ఇందులో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పోలీసులకి. నిజమే, ఇప్పుడు వీళ్ళు ఇంత చేసినా వాళ్ళతో గొడవ ఎందుకు? ఈ రోజు కారం కొట్టారు, రేపు పొడుస్తారేమో, ఎల్లుండి ఇంటి మీద బాంబులు పెడతారేమో తెలియదు మనకి. అసలు ఈ పిల్లని ఇచ్చేయని అనలా, మా ఇంటి అమ్మాయిని వాళ్ళు ఎత్తుకెళ్లారనే కేసు పెట్టారు. వీళ్ళకి కావాలా అమ్మాయి, ఎంత కాదనుకుంటా, కొడుకే సంపాదిస్తున్నాడు, ఆ పిల్లతో పెద్దగా ఏమన్నా ఉందో లేదో తర్వాత సంగతి, బట్ వాళ్ళకి కావాలా అమ్మాయి. అంటే పీపుల్ యాక్సెప్టెడ్, ఇక్కడ వాళ్ళు మారాలి అవతల వాళ్ళు, మరి వాళ్ళు ఇంకా ఎప్పుడు మారుతారో తెలియదు. ఈరోజు ఇంత జరిగిందంటే రేపు రోజు వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇంట్లోనే ఉండట్లా, హైదరాబాద్లో ఎక్కడో ఉంటున్నారు, ఇద్దరు పాపం కపుల్స్ ఏ అపార్ట్మెంట్లో ఎక్కడో ఉంటారు, ఎప్పుడన్నా ఎవడన్నా దాడి చేయొచ్చు, ఆ పగ ఇంకా రగులుతుంది కదా వాళ్ళ మీద. చూడలేదు ఎన్ని సినిమాలు. అంటే ఈ రోజు వీళ్ళు సేఫ్ ఏమో, కానీ 2 years తర్వాత 3 years తర్వాత, కానీ ఎప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉంటే బెటర్. అమ్మాయి అమృత పన్నయ్య అది పరువు హత్య, అదే అంటున్నా నేను ఇక్కడ. పరువు ఓకే, అది కులమా డబ్బా వాట్ ఎవర్ ఇట్ మేబీ అంటుంది, వేరే ఏం. పరువు హత్యలో లాస్ట్ ఆయనే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అదే అంటున్నా, ఇప్పుడు అతనికి ఆల్రెడీ ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉంది, అప్పటి వరకు టైం పీరియడ్ అనేది ఉంది, ఏ క్షణమైనా ఆకస్మికంగా దాడి చేస్తారు కదా. చేయొచ్చు, చెప్పలేము, ఉంటది. అంటే ఈ రోజు సేఫ్ ఏమో నువ్వు, అంటే గొడవ ఎక్కడి దాకా వచ్చింది, అమ్మాయి పెళ్ళైపోయి వెళ్ళిపోయింది, వాళ్ళు సంసారం చేసుకుంటారు, బాగానే ఉన్నారు. అదే ఎప్పుడో పండక్కో పబ్బాకో ఇక్కడికి వస్తుందని తెలిసి కాపు కాచుకొని పని చేశారంటే, హైదరాబాద్లో ఎక్కడ జాబ్ చేస్తున్నాడో, ఏ ఆఫీస్లో చేస్తున్నాడో, వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా సోషల్ మీడియాలో, ఇంటికి వస్తాడు. అమ్మాయి ఒంటరిగా ఉన్న ప్రాబ్లమే, ఇతనికి ప్రాబ్లమే. అట్లా పోలీసులు మొత్తానికి అయితే అమ్మాయిని తీసుకొచ్చి ప్రవీణ్ దగ్గర అప్పచెప్పారు. తర్వాత కీసర వరకు అయితే వాళ్ళు ప్రొటెక్ట్ చేయగలరు. హైదరాబాద్లో వీళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి, మాకు ఇలా జరిగిందండి మా ఊర్లో, కొంచెం థ్రెటనింగ్ ఉంది అంటే, వాళ్ళు నీకు కూడా కానిస్టేబుల్ని పెట్టకపోయినా నీకు అట్లీస్ట్
ఆపద సమయంలో ఈ నెంబర్కి కాల్ చేయండి మేము చూసుకుంటామని కొంచెం ఆసరా ఇస్తే బెటర్. లేదు ముందే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ మాకేమన్నా అయితే వీళ్ళే కారణం అని, అది కూడా ఉండాలి సేఫ్ సైడ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.